మేము చేసే ఒక ప్రతి వీడియో కూడా సేఫ్టీలో చేస్తాం. మీరు ఇలాంటి ట్రై చేయకండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు గైస్ మన తెలుగు ఇండియన్ వన్ ఎక్స్పెరిమెంట్లో గైస్. ఈరోజు ఈ వీడియోలో మీరు అనుకుంటున్నారు ఈ కవర్లో ఏముంది అనేది గైస్. ఈ కవర్లో ఉన్నాయి కొన్ని ఎలేజర్స్ గైస్. ఈ ఎలేజర్స్ అని మనం ఒక బాల్ అయితే చేస్తున్నాం. చూడండి, నార్మల్గా ఎలేజర్స్ మనం ఒక బాల్ అయితే చేస్తున్నాము. చూద్దాం ఈ బాల్ నిజంగా ఎలా ఉంటుంది, మనం ఎలా చేయాలి, ఎలా చేసేకి ఏమేమి కావాలనేది గైస్. అలాగే ఇంకా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు ఇండియన్ వన్ ఎక్స్పెరిమెంట్కి. అలాగే ఈ వీడియో లైక్ కూడా చేయండి గైస్. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకైతే ఇంకా వీడియో చేయాలనిపిస్తుంది. మనమైతే చూడైతే చేద్దాం. కానీ ఇదే ఎలేజర్తో మనం ఒక పెద్ద ఎలేజర్ అయితే చేయండి. మీరైతే మన ఛానల్లో పోయి చూడండి, ఇప్పుడు చూసాను కదా, చూడండి ఛానల్లో పోయి మీకే తెలిసిపోతుంది. మనం ఇంత పెద్ద ఎలేజర్ అయితే చేయండి. చూడండి, ఇప్పుడైతే మనం ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అనేది చేద్దాం. ఓకే గైస్, చూడండి ఫస్ట్ అయితే మీకు రబ్బర్లు అయితే చూపిస్తాను. మన దగ్గర ఎలేజర్ అయితే చూడండి, మన దగ్గర ఇన్ని ఎలేజర్లు ఉన్నాయి. ఇప్పుడు మన గైస్ ఈ ఎలేజర్తోనే మనం ఒక బాల్ అయితే చేస్తున్నాం. మీకైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి గైస్. ఇప్పుడు గైస్ ఇవన్నీ జాయింట్ ఎలా అయిందంటే మీకు చెప్పినా కదా ఫస్టే నేను, ఇవంతా మనమైతే పెద్ద ఎలేజర్ అయితే చేయండి. అదే జాయింట్, అదే ఎలేజర్తోనే ఇప్పుడు మనం ఒక బాల్ అయితే చేస్తున్నాం గైస్. గైస్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి, మన దగ్గర అయితే ఒక గమ్ అయితే ఉంది. ఈ గమ్ముతో ఈ రెండింటికి అయితే అటాచ్ చేద్దాము. అటాచ్ అయితే చేద్దాము. నాకు అనుకుంటాను. ఓకే గైస్, చూడండి ఇలా సింపుల్. చూడండి సింపుల్గా ఇలా అయితే మనమైతే చాలా చేద్దాము. ఇది అయితే చాలా అయితే చూడండి ఇదైతే మనమైతే ఫస్ట్ దీనికి స్క్వేర్ టైప్ అయితే చేసుకోవాలి. అది చేసుకున్నాక మనకైతే రౌండ్ షేప్లో బాల్ చేసేకైతే అవుతుంది, లేకుంటే అయ్యేది. చాలు రా.
ఓకే గైస్ చూడండి, వీళ్ళైతే స్క్వేర్ షేప్ అయితే చేసినాం మనము. చూడండి గైస్ ఇంట్లోనే ఉన్న గైస్ చాలు గైస్ ఇంతే. ఇప్పుడైతే మనమైతే బాల్ అయితే చేసాకైతే ట్రై అయితే చేద్దాం గైస్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే చూడండి, ఇదైతే కట్ అయితే చేయాలి. బాల్ షేప్ రావాలంటే మనమైతే కట్ అయితే చేద్దాం గైస్ ఫస్ట్. ఎన్ని నిమిషాలైంది? ఓకే గైస్ చూడండి, మన దగ్గర అయితే రఫ్ పేపర్తో మనమైతే బాల్ షేప్ చేయాలని ట్రై అయితే చేస్తాను, కానీ చాలా అయితే టైం పడుతుంది. మీరైతే చూస్తాను గైస్. మిషన్ ఏం లేదు గైస్, డైరెక్ట్ హ్యాండ్ వర్క్ చేస్తాండి ఇది. గైస్ టైం అయితే చాలా పడుతుంది, కానీ మీకోసమనే మేము చేస్తున్నాం గైస్ ఇవంతా. నా కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు గైస్. ఇంతైతే అవుతుంది, చేతులు నొప్పిస్తానే గైస్. ట్రై చేస్తాను గైస్ ఇంకా కొంచెం. ఓకే గైస్, ఇదైతే ఫుల్ రౌండ్ రాలేదు చూడండి. హాఫ్ రౌండ్కి ఎట్లయితే మనమైతే చేయనాము గైస్. చూడండి ఈ పేపర్లో నార్మల్ పేపర్లు అయితే తిక్కాలంటే దాని అయితే టైం పడుతుంది. మిషన్లో అయితే తిక్కేస్తా అంటే మేము అయిపోతా అంటే, కానీ నార్మల్ పేపర్ అది దాంట్లో అయితే అయ్యేది. చూడండి ఇంతైనా అయింది గైస్, మనం ఇంతైనా అయింది. చేతులు అయితే చాలా నొప్పిస్తాను కాబట్టి చూడండి సేమ్ ఇంతైనా చేయనాము. చూడండి ఒక షేప్ వచ్చింది. ఇదైతే హాఫ్ రౌండ్ షేప్, అంటే ఫుల్ రౌండ్ రాలేదు, హాఫ్ రౌండ్ అయితే వచ్చింది చూడండి ఇలా. కాసి ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చూద్దాము. ఇంతే అది కాసి ఇంకైతే మనకైతే అయ్యేది. మిషన్లో చేసాను, మిషన్ లేదు మన దగ్గర. ఇదైతే నార్మల్ చూడండి, ఈ రఫ్ పేపర్లు అయితే మనం చేయండి. ఇది చూడండి ఎంత వేస్ట్ అయితే పడింది అంతా గైస్. ఇప్పుడైతే టెస్టింగ్ అయితే చేద్దాము, చూద్దాం నిజంగా అయితే జంప్ అవుతుంది అంటే కింద వేసినంత అయితే జంప్ చేస్తుందో అంటే ఆడే పడిపోతుంది అనేది టెస్టింగ్ చేద్దాం గైస్. ఓకే గైస్, ఇప్పుడైతే మీకైతే టెస్టింగ్ చూపిస్తాను చూడండి. మనం బాల్ షేప్ అయితే ట్రై చేయడం చేసే కానీ ఏం లేదు. టెస్టింగ్ చూడండి గైస్. ఓ గైస్ అయితే సైడ్కి పోతాను ఇందుకు చూడండి టెస్టింగ్ గైస్. 1 feet అంత హైట్ మాత్రమే ఇది ఎగురుతుంది. ఇప్పుడు జోరుగా అయితే వేస్తాను చూడండి. గైస్ ఎగిరింది, ఇంకొత్తు వేస్తాను చూడండి గైస్. గైస్ ఇప్పుడైతే ఒక 3 feet అంత హైట్ అయితే ఎగిరింది. ఇంకొత్తు గైస్ నా అంత హైట్ అయితే ఎగిరింది. ఇప్పుడైతే బోర్డు పక్కన చూడండి గైస్. తగ్గింది గైస్. గైస్ ఇదైతే జంప్ చేస్తుంది కొంచెం, ఇది పవర్ అయితే ఇవ్వాలి మనము. ఆవిడైతే జంప్. ఓకే గైస్ ఇది
గైస్ చూసారు కదా, ఇదైతే ఎలా నింగు చూసుకునేది. చూసారు ఎలా ఉందని. జంప్ అయితే కొంచెం అలా అలా చేస్తుంది. ఫుల్ నార్మల్ బాలకట్ల జంప్ అయితే చేస్తాను లేదు ఇది. ఓకే గైస్, నార్మల్ బాలకట్ల జంప్ అయితే చేస్తాను లేదు. ఓకే గైస్, మళ్ళీ కదండి స్టూడియోలో. బాయ్ బాయ్, ఎంజాయ్.